ఈ వీడియో నిన్న అనగా ఆదివారం మాఘమాసం సందర్భంగా మా భజన సమాజంలో ఒక ఆవిడ హనుమాన్ చాలీసా ఇంకా సౌందర్యలహరి అలాగే మణిదీపవర్ణ పారాయణ చేయించుకున్నారండి. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ ఫస్ట్ గణపతి ఫోటో, అలాగే నెక్స్ట్ వెంకటేశ్వర స్వామి, తర్వాత అమ్మవారు, అలాగే ఆంజనేయ స్వామి చాలా చాలా అందంగా డెకరేషన్ చేశారు కదండి. చాలా చాలా బాగా డెకరేషన్ చేశారు. అలాగే చాలీసా కూడా, ఇంకా మణిద్వీపవర్ణన కూడా, సౌందర్యలహరి చాలా చాలా బాగా జరిగాయండి. అసలు ఎంత బాగా డెకరేషన్ చేశారంటే, నిన్న ఒకరోజు ముందు నుంచే ఆ మాలలు కుచ్చటం అని, స్వామివారి ఫొటోసు అలా అని బ్యాక్ సైడ్ డెకరేషన్ అని చాలా చాలా కష్టపడ్డారు. అలాగే నిన్న పూజ కూడా అంత బాగా జరిగింది. ఇదిగోండి కనిపిస్తున్నారు కదా, ఈ ఆంటీ చాలా చక్కగా చేసుకున్నారు పూజ. ఆ స్వామి దయ వాళ్ళకి కడగాలని కోరుకుంటున్నాను. ఆ అమ్మవారికి ఎంత చక్కగా పూజ చేశారు, ఎంత అందంగా ఆవిడ అష్టోత్తరం చదివినప్పుడు కానీ ఎంత చక్కగా అమ్మవారిని అలంకరించారు. అలాగే ఆంజనేయ స్వామికి చూడండి గారెల మాల, అలాగే అప్పాలంటే స్వామికి చాలా ఇష్టం. అలాగే ఆయనకి ఎంతో ఇష్టమైన రాములు వారు స్వామి పక్కనే ఉన్నారు. ఇంకా కృష్ణుడు చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో, మల్లెపూల దండ వేశారు కృష్ణుడికి, చాలా చాలా అందంగా కనిపించారు అందులో. ఇంకా బాబావారి ఫోటో, ఇవన్నీ ఆంటీ చాలా చాలా అందంగా డెకరేషన్ చేయించుకున్నారు. ఇలా మేము 3-4 అవర్స్ పారాయణ వాళ్ళు చేయడం జరిగింది వాళ్ళ ఇంట్లో. చాలా 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 రోజుల తర్వాత చేసాం మేము. ఎప్పుడు మేము గుళ్ళో పారాయణ చేస్తూ ఉంటాము. అప్పుడప్పుడు ఇలా ఎవరైతే మా భజన సమాజంలో కానీ బయట కానీ ఎవరు పిలిచినా కానీ మేము వెళ్ళి ఇలాగా పారాయణ చేస్తూ ఉంటాము. ఆ రోజు మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే చాలా చాలా స్వామి పారాయణ చేయడం వల్ల ఎన్నో రకాల అంతకుముందు ఉన్న ఏ టెన్షన్స్ అయినా ఆ టైంకి వెళ్ళాలి, పారాయణ చేయాలి అన్న ఒక ఇదితో అంతకు ముందు రోజు ఎలా ఉన్నా కానీ ఆ రోజు ఎంతో హ్యాపీగా ఆ స్వామి పారాయణలో పాల్గొని అందరం చక్కగా పారాయణ చేస్తూ ఉంటాము. ఇలాగే మేము మా గ్రూప్ అంతా కలిసి ఇంకా ఎన్నో పారాయణలు చేయాలనుకుంటున్నాము. చూడండి ఫ్రెండ్స్, వీళ్ళు మా గ్రూప్లో సభ్యులు. ఈవిడ మా గ్రూప్లో సభ్యురాలు. ఇలా మా గ్రూప్ అందరం కలిసి ఎంతో చక్కగా పారాయణ చేసుకోవడం కానీ, డెకరేషన్ చేసుకోవడం కానీ, ముందు రోజు వెళ్ళి ఎవరైతే ఇంట్లో పారాయణ జరుగుతుందో వాళ్ళ ఇంట్లో అందరం కలిసి వెళ్ళి పూలు కుచ్చడం అని, బ్యాక్ సైడ్ డెకరేషన్ చేసుకోవడం అని, ఫోటోలు పెట్టుకోవడం అని, ఇలా అన్నీ ముందు రోజు ప్రిపరేషన్ చేసుకుంటాము ఒకరికొకళ్ళం అనుకొని. అలాగే గుడిలో చదివినప్పుడైనా అలాగే ప్రిపరేషన్ చేసుకుంటాము. ఇక్కడ పారాయణ అయిపోయిన తర్వాత నివేదన చేస్తారు కదా, గుగ్గిళ్ళు, పాయసం, పూర్ణాలు, ఇంకా అప్పాలు ఇవన్నీ నివేదన చేశారు. తర్వాత ఆవిడ అందరికీ బొట్టు పెడుతున్నారు వచ్చిన వాళ్ళందరికీ. తర్వాత మేమందరం భోజనాలు అవి చేసాం ఫ్రెండ్స్. చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. వీళ్ళందరూ మా పారాయణ బ్యాచ్. చాలా చాలా హ్యాపీగా ఒకరికొకళ్ళం ఉంటాము. ఇంకా ఇలాగే చాలా చాలా పారాయణలు జరిగాయి. కానీ నేను కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను, ఈ మధ్యన స్టార్ట్ చేశాను. ఇది 2వ వీడియో. ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇవ్వలేదు, ఇప్పుడు సెకండ్ టైం ఇస్తున్నాను. ఎలా వచ్చినా కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇలాగా చక్కగా మేము ఎవరింట్లో పారాయణ చేసుకున్నా కానీ చాలా చాలా హ్యాపీగా చేస్తాము. చాలా తొందరగానే కంప్లీట్ చేసుకుంటాము. చాలా అందంగా కూడా చదువుతాము. నెక్స్ట్ టైం మీకు తాళాలు లేకుండా అవుతుంది ఫ్రెండ్స్. పారాయణ అంటే తాళాలు లేకుండా చేయడం కుదరదు.